గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమ్మా, నువ్వు నన్ను పర్మనెంట్ గా జైల్లో పెట్టేస్తానని ప్రతిజ్ఞ చేసావు. ఇప్పుడు నువ్వే జైల్లో ఉన్నావు. జైలు కూడా ఎలాగుంది? సింహం బోన్లో ఉంటే మీలాంటి కుక్కలు ఎన్నైనా మరుగుతాయిరా. మామూలు కుక్కలు కాదు, ఓర్ర కుక్కలు. ఈ పొగరుతోనే కదే నా తమ్ముని నా నుంచి దూరం చేశావు. అందుకే నీ బిడ్డని నీ నుంచి దూరం చేసి నిన్ను జైలుకు పంపించాం. చట్టం నుంచి తప్పించుకోగలరేమో గాని నా నుంచి తప్పించుకోలేరు. అంటే జైలు నుంచి తప్పించుకొచ్చి మమ్మల్ని చంపుతావా? మీ అందరినీ చంపాలనుకుంటే నేను జైలు నుంచి పారిపోనక్కర్లేదు. ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని చంపొచ్చు, కానీ చంపను. సెటిల్ చేయాల్సిన అకౌంట్స్ చాలా ఉన్నాయి. సో మీరందరూ నా లాస్ట్ టార్గెట్. చివరాఖరి మమ్మల్ని చంపుతారంటావు? ఇప్పటి నుంచే ఎందుకు టెన్షన్ తో చేస్తావు? ఇంకా నీకు చాలా టైం ఉంది, వెళ్ళండి. ఏంటే జైల్లో ఉండి కూడా రెచ్చిపోతున్నావు? తగ్గు. ఇంకోసారి జైలు చుట్టుపక్కలకి వచ్చారో ఫస్ట్ సెటిల్మెంట్ మీదే అవుతుంది. పద, నేను చెప్తాను కదా. ఏమైంది? కమాన్ రా. నాకు భయంగా ఉంది. ఎందుకు? పోలీసులు వస్తారనా? అవును, అది పోలీస్ ఆఫీసరే. డెఫినెట్ గా వస్తుంది. ఏంటొచ్చేది? ఆవిడ జైల్లోనే ఉంది, జైల్లోనే చస్తుంది. లేదు, అది మనల్ని చంపుతుంది. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశాను, అంతా అప్సెట్ అయింది. దీనికి అందరికీ కారణం నువ్వే. నేనా? పెళ్ళైన వాడివని తెలిసి నీ ప్రేమలో పడ్డందుక? పెళ్లి కాకుండానే నీ పక్కలో పడుకున్నందుక? పనివాడికి ఫోన్ నంబర్ ఇచ్చినందుకు. లేకుంటే నేను బతికే ఉన్నానన్న సంగతి తనకు తెలిసే అవకాశమే లేదు. ఇప్పుడు అంతా తెలిసిపోయింది. తెలిస్తే ఏమవుతుంది? శాంభవిది పోలీస్ బ్రేక్. ఎలాగైనా జైలు నుంచి బయటకు వస్తుంది. తన సంగతి నీకు సరిగ్గా తెలీదు. అంత ఈజీగా మనల్ని వదిలిపెట్టదు. నమ్మించి చీట్ చేసినందుకు మనల్ని చంపుతుంది. ఏంట్రా? ఏంటి? డాడీ, నిద్ర పట్టట్లేదు. అమ్మని చూడాలనుంది. నాకు అమ్మ కావాలి. అమ్మ దగ్గర తీసుకెళ్ళవా? ఇంకొకసారి అమ్మ కావాలి అన్నావంటే చంపిస్తాను. వెళ్ళి పడుకో. అమ్మ కావాలి. ABCDEFG HIJK LMNP QRST UVWXYZ. చిన్నతనంలోనే తల్లి నుంచి విడిపోయిన పిల్లలు అమ్మ ఒడి వెచ్చతనాన్ని మర్చిపోలేరు అంటారు. నిజమేనా యాదమ్మా? గది మర్చిపోతే కన్న ప్రేమకు అర్థమే ఉన్నదమ్మా. అయినా గిట్లా ఎన్ని దినాలని నువ్వు నీ కొడుకు ఫోటో చూసుకుంటూ గడుపుతావు? వాడి పుట్టినప్పటి నుంచి ఒక్కరోజైనా వాడిని విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది ఇప్పుడు 4 ఏళ్ళు గడిచిపోయాయి. ఎలాగైనా ఒక్కసారి చూడాలి, వాడిని ఒక్కసారైనా చూడాలి. అయితే ఓ పంచి, నువ్వు విడికెళ్ళి గాయబైపో. బయటికి వెళ్ళాలంటే పారిపోనక్కర్లేదు, పెరోల్ మీద వెళ్ళొచ్చు. పెరోల్కి అప్లై చేశారా లాయర్ గారు? చేశానమ్మా. 4 రోజుల్లో పెరోల్ శాంక్షన్ కూడా కావచ్చు. కాకపోతే మీరు పెరోల్ మీద బయటికి వెళ్తుంది పారిపోవడానికి కాదని, దానికి సరైన కారణం ఉందని చెప్పి ఆఫీసర్స్ కి నమ్మకం కలిగించాలి. పారిపోయే ఆలోచనే ఉంటే నేను ఈ శిక్ష ఎందుకు అనుభవిస్తాను? అది వాళ్ళు అర్థం చేసుకోలేరమ్మా. నువ్వే వాళ్ళకి నచ్చ చెప్పాలి, నమ్మించాలి. యాదమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఎంతో మంది క్రిమినల్స్ పట్టుకున్నాను. కానీ నా ఇంట్లో నా భర్తే నన్ను చీట్ చేశాడు.
మోసపోయాను యాదమ్మా, మోసపోయాను మోసపోయాను మోసపోయాను. ఆనాటి రామాయణంలో సీతమ్మ దగ్గర నుంచి ఈనాటి యాదమ్మ సాంబవిల దాకా ఆడది ఆడదేనమ్మా. సెంటిమెంట్ మన ఈక్నెస్. దాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకునేది ఆ మగ పుండాకోర్ల టాలెంట్. తప్పు చేసినోడు కట్టుకున్నోడైనా సరే, కన్న బిడ్డైనా సరే, గసోంటోలను గిసోంటి చెత్రి బల్ల మీద పండబెట్టి గిట్ల దుగాడ పట్టాలే. గప్పుడే మన ఆడల బతుకులు మంచిగా అవుతాయి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్ధిని శైలసుతే నింగి నేల అక్షతులేస్తే జైలు గోడలే జై జైలంటే ఒంట్లో రక్తం ఉరకలేయదా ముక్కు బొట్టు సైన్యమవ్వదా న్యాయం కోసమే ఈ యుద్ధం, యుద్ధం కోసమే సంసిద్ధం ఈ తెగువే అజయం నీ ధ్యేయం ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఇవాళ ఫోన్ వచ్చింది. ఏదో కొత్త యాడ్ చేయాలంటున్నారు. వెళ్ళనా? నాకిష్టం లేదు. అంటే యాడ్స్ చేయడం వదిలేమంటావా? హే, నీకోసం నా భార్యనే వదులుకున్నాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు యాడ్స్ ను వదులుకోలేవా? ఓకే, వదిలేస్తాను. అరే, ఐస్ క్రీమ్ కరిగిపోయిందే. కరిగిపోయింది ఐస్ క్రీమే కానీ ఐస్ క్రీమ్ కాదుగా. 1 minute, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నమ్మకం ఏంటి? కడుపు తీపి ఏ ఆడదైనా భర్త లేకుండా బ్రతకగలదేమో గాని కన్న బిడ్డను మాత్రం చూడకుండా ఉండలేదు. బిడ్డను చూడాలంది. నాకు సాయం చేయండి సార్. ఒక ఖైదీగా కాదు, ఒక బిడ్డకు తల్లిగా ప్రాధాయపడుతున్నాను. నా బాధ అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. ఓకే, మీకు పెరోల్ శాంక్షన్ చేస్తున్నాం. 6 months మిమ్మల్ని అబ్జర్వేషన్ లో ఉంచుతాం. థ్యాంక్ యూ సార్. ఇవి మీ పెరల్ అడ్రస్. 2 టౌన్ స్టేషన్ లో సేయ్ గారు ఉన్నారు, ఆయన చూపించండి. అలాగే సార్. భార్య పోతే మొగాడికి మొలతాడు, భర్త పోతే ఆడదానికి పసుపుతాడు తెంచేస్తారు. కానీ చట్టపరంగా భర్త చనిపోయినందుకు తాళిబొట్టు తెంచేసుకోవాలో బ్రతికున్నందుకు ఉంచేసుకోవాలో తెలియట్లేదు. అంటే దీన్ని నమ్మి ఖైదీల వెల్ఫేర్ ఫండ్కి నా చందాగా ఇవ్వండి. సాంభవి! అమ్మా సాంభవి! సాంభవి! ఎవరన్నా పానా నిడిచిపెట్టేసి వెళ్ళిపోతారా? యాదమ్మా, మళ్ళగదే ఇగో నేను సెల్ల మర్చిపోయాను. థ్యాంక్స్ యాదమ్మా. కన్న తల్లి కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకున్నావు. ఇంకో జన్ముంటే నీ కడుపునే పుట్టాలి, నీ కడుపునే పుట్టాలి. వీడు హరాం చేస్తున్నాడు సార్. ధూళిపేట రౌడీ సార్. వీడి పేరు శంకర్ దాదా సార్. అరే పదరా సార్. వీడి మీద ఎన్నో ల్యాండ్ కబ్జా కేసులు, రేప్ కేసులు, మర్డర్ కేసులు ఉన్నాయి సార్. వెనక దాదాలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారని తెలిసి కూడా నన్ను నడి ఈదులో లాఠీలతో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా? రేయ్, ఈ స్టేషన్ మొత్తం బాంబులతో లేపేస్తా. మా వాళ్ళు నిన్ను కొట్టారా? గాయాలు కనపట్లా? సరే, బేడీలు తీయండి. సార్ తీయమంటుంటే వీళ్లలో నిన్ను కొట్టిందెవరు? ఈ నలుగురు. అయితే నలుగురిని ఎరగొట్టు. షట్ అప్. అతని లెవెల్ ఏంటి? రౌడీస్ తో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియకుండా బేడీలేసి కొట్టుకుంటూ తీసుకొస్తారా? ఆలోచిస్తావేంటి? కొట్టు. నేనున్నాను, కొట్టు. ఇక చాలమ్మా. ఇక నుంచైనా ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. మీరు వెళ్ళండి. థ్యాంక్స్ భయ్యా, కొత్తగా వచ్చిన సర్కిల్ అయినా నేనేంటో తెలుసుకున్నావు. వస్తా. మీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. వస్తా భయ్యా.
నువ్వు చాలా స్ట్రిక్ట్ అని, రౌడీల్ని రాజకీయ నాయకుల్ని అదరగొట్టావని నీ గురించి విన్నాను. కానీ ఇంత నీచమైన చరిత్ర ఉందని ఇప్పుడే తెలిసింది. ముందు నా పెరోల్ ఆర్డర్ చూడండి. పేరోల్ దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. సిటీ లిమిట్స్ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. డైలీ సాయంత్రం 5 గంటల్లోపు స్టేషన్కి వచ్చి సైన్ చేయాలి. నాకు మోరల్స్ ఎథిక్స్ ఏవీ లేవు, తెలిసిందొక్కటే డ్యూటీ. ఎటువంటి చిన్న తప్పులు చేసినా పెరోల్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ జైలుకి పంపిస్తా. అర్థమైందా? ఇకను వెళ్ళు. అవును, అసలు మొగుడిని ఎందుకు చంపావు? ఒళ్ళు కొవ్వెక్కి. ఏంటో సమాధానం? యూనిఫామ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ తో మర్యాదగా మాట్లాడటం తెలీదా? నో, డోంట్ షూట్ మీ. రివాల్వర్ అక్కడ పెట్టేయ్ ప్లీజ్. నేను చెప్పేది విను. యూజ్ చేయనప్పుడు సర్వీస్ రివాల్వర్ ని లాక్ చేసి ఉంచాలని ముందు నువ్వు తెలుసుకో. టేక్ ఇట్. మంచినీళ్ళు పట్టండి. మే ఐ కమ్ ఇన్? ఈ డిజైన్స్ హెడ్ ఆఫీస్ పంపండి. ప్లీజ్ కమ్ ఇన్. హలో, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ యాడ్ ఏజెన్సీలో కీర్తి అనే అమ్మాయి వర్క్ చేసేది కదా? అవును. ఆ అమ్మాయి అడ్రస్ కావాలి. ఆవిడ మీకు ఏమవుతుంది? ఫ్రెండ్ అవుతుంది. మీరు ఆడవాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అలా వెళ్ళి కాఫీ తాగొద్దామా? వద్దు. మీలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జైలు నుంచి. జైలా? సెంట్రల్ జైలు నుంచి. జైలు కిందకి వెళ్ళారు? పాలల్లో నీళ్లు కలిపారా లేక కార్ డ్రైవ్ చేస్తూ కోడిని చంపారా? కట్టుకున్న వాడిని చంపాను. మొగుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఏసీపీ శాంబవి న్యూస్ వచ్చింది. పేపర్ చూడలేదా? ఆ శాంబవి నేనే. అలా వెళ్ళి కాఫీ తాగొద్దామా? అబ్బే వద్దు వద్దు. కీర్తి అడ్రస్ చెప్పు. ఆవిడ అడ్రస్ మారింది. ఫ్యాషన్ టెక్నాలజీలో ట్రై చేస్తే ఆవిడ ప్రెజెంట్ అడ్రస్ దొరుకుతుంది. కానీ వాళ్ళంత ఈజీగా ఎవరికి మోడల్స్ అడ్రస్లు ఇవ్వరు. ఫ్యాషన్ టెక్నాలజీ. అమ్మో, బతికిపోయాం. కీర్తి కేర్ ఆఫ్ చైతన్య, చెన్నై 17. పారిపోవటానికి ప్రయత్నిస్తే షూట్ చేస్తా. ఏయ్, నేను పారిపోవాలనుకుంటే నువ్వు నీ రివాల్వర్ నన్ను ఏమీ చేయలేవు. ఎక్కువ టెన్షన్ అవ్వ బాబు. కూల్ డౌన్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కళ్ళకి నేనేమైనా బీపీలా కనిపిస్తున్నానా? డైలీ సాయంత్రం 5 గంటలకు వచ్చి సంతకం చేయమన్నా చేసావా? లేదు. లేట్ అయితే నాకు ఫోన్ కొట్టమన్నాను, కొట్టావా? లేదు. నా పర్సనల్ ప్రాబ్లం ఉండి నేను టైంకి రాలేకపోయాను. దానికి ఎందుకు పెద్ద రెచ్చిపోతున్నావు? ఏంటి వాయిస్ లేస్తోంది? హలో, నేను ఈ పై ఆఫీసర్ని. అది వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడు నువ్వు నా అండర్లో ఉన్న క్రిమినల్వి. అర్థమైందా? నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు. చేసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పానుగా, నాకు మోరల్స్ ఎథిక్స్ ఏమీ తెలియదు. తెలిసిందొక్కటే డ్యూటీ. కమాన్ మూవ్. తప్పు చేసినందుకు పెరోల్ క్యాన్సిల్ చేయించి నిన్ను తిరిగి జైలుకి పంపిస్తాను. కమాన్. నిన్ను తీసుకెళ్ళడానికి ప్రైవేట్ వెహికల్లో వచ్చాను. Come on, get it.
ఇంటికి తాళం వేయడం మర్చిపోయాను. నో గెట్ ఇన్. లాక్ పేరుతో ఎస్కేప్ అవుదావనా? నో ఛాన్స్. డోంట్ ప్లే ట్రిక్స్. దిస్ టైమ్ యు విల్ బి ఫినిష్డ్. నేను లాక్ చేసి వస్తాను.
పుట్ యువర్ క్యాప్ ఫస్ట్. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా చావగల సబార్డినేట్ సెల్యూట్ చేస్తే గర్వంగా ఫీల్ అవుతాడు. కానీ నీలాంటి చేతకాని వాడు సెల్యూట్ చేస్తే ఆ సెల్యూట్ కే వాల్యూ ఉంటుంది. పెరోల్ మీద రిలీజ్ అయిన ఖైదీల పైన ప్రత్యేక నిఘా ఉంచాలని తెలీదా? ఆవిడ టఫ్ ఆఫీసరు, పైగా ఇంటెలిజెంట్. అటువంటి శాంభవిని నువ్వైతే కంట్రోల్ చేస్తావు, నీ అండర్లో ఉంచితే ఆవిడతో తన్నులు తిని పిరికి వాళ్ళ పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటావా? సార్ అది నో ఎక్స్ప్లెనేషన్స్. ఏం చేస్తావో ఎలా పట్టుకుంటావో తెలియదు. పారిపోయిన శాంభవిని అరెస్ట్ చేసి తీసుకొస్తారో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ తీసుకురాకపోయావో నీ సస్పెన్షన్ ఆర్డర్స్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సార్ ఆర్టీసీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారటగా. మన సీఎం చిన్నప్పుడు ఎక్కువగా ప్రైవేట్ లో చదువుకున్నట్టారా, అందుకే కరెంటు కాలేజీలు అన్ని ఒక్కసారిగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. నేను చైతన్యాన్ని పెళ్లి చేసుకుంటాను. చూసావా, కాటు పచ్చ జెండా ఊపితేనే రైలు కదులుతుంది, కానీ ఇక్కడ నీ కూతురు ఎర్ర జెండా ఊపిన వెళ్ళిపోతానంటుంది. అమ్మా, ఎర్ర జెండా ఊపిన ఆగిన రైలు ఏమవుతుందో తెలుసుగా? ఏం మాట్లాడి అవి? నా మాటలేంటే పిచ్చి మొహం, ఆడవాడి మాటలుగా పడిపోయి అది పోతాంటే. వెళ్ళవే వెళ్ళు, వాడు నిన్ను దగా చేయడం ఖాయం, నువ్వు మళ్ళీ ఇంటికి రావడం ఖాయం. పో. అమ్మా శాంభవి, ఇక మన సంభవి కాదే, ఆడి సంభవి. కూతుర్ని ఐపీఎస్ ఆఫీసర్ చేశారని అందరికీ కాలర్ పైకెత్తి చెబుదాం అనుకున్నాను, కాలర్ దించేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది.